చేరుకున్నారో తెలుసా? ముఖాలు పట్టడానికి అటు గొంతమ్మ ఉన్నటువంటి భవనం దగ్గరికి చేరుకుంటున్నారు. తల్లి గొంతమ్మలంతా దూరం నుండి చూస్తుంటే రెండు పల్లెలతో నిబ్బాలు పడుతున్నారా నాయన. ఏమనుకుంటున్నారా నాయన? ఒక్కొక్క వారి కథ 100 వరహాలు నెబ్బాలు ఇస్తున్నారా నాయన? అటువంటి నెబ్బాలు పట్టుకోనరా తమ్ముడు. ఎవరి వెళ్ళకి వారు వెళ్ళిపోతున్నారట. అక్కడ మహాతల్లి ఎల్లమ్మ తల్లున్నా అక్కడ వెళితే మహాతల్లి గొంతమ్మలంత దూరం నుండి చూసి జవరాగా కట్టున్నాదట. నాయనా కొడుకా, నువ్వు అన్న మాట నిలబెట్టుకొని ఎల్లమ్మని మన ఇంటి కోడలకి తీసుకొచ్చావు. మన ఇంటి కోడలకి తీసుకొచ్చావు నాయన. నువ్వు రా నాయనా, రా. కాలు పెట్టి ఈ లోనికి రా తల్లి ఎల్లమ్మని చెప్పి కాలు లోపల పెట్టి లోపలికి ఎల్లమ్మని తీసుకొని వస్తుంటే అక్కడ చూస్తున్నారట మహాతల్లి ఎల్లమ్మ కట. జమదాగి చేతిలో చేయి పెట్టి అక్కడ గొంతమ్మంటున్నదట. నాయనా కొడుకా, ఎల్లమ్మని పెళ్లి చేసుకొని వస్తే నేను కాళ్ళ తోటి కాసి వెళ్తానని మొక్కుకున్నాను. మరి నేను కాళ్ళ తోటి కాసి వెళ్తాను నాయన. ఎల్లమ్మని జాగ్రత్త జాగ్రత్త నాయన. చిన్న పిల్ల కాదు, చిరుత పులి ఎల్లమ్మ. బాల పిల్ల బాధలు పట్టక నాయన. ఆడపిల్ల ఆదిశక్తి ఎల్లమ్మ. వరమని పుట్టినటువంటి వారి పుత్రురాలు. నీ బావలు ఇవ్వమనుకోని నీకు ఇచ్చారు నాయన. నాయన మహాతల్లికి జాగ్రత్తగా చూసుకోరా కొడుకా నీకు చెప్పొచ్చున్నా. ఇక ఎప్పుడైతే నేను బయలుదేరిపోతున్నారు మహాతల్లి అట గొంతమ్మట కాశీని పుణ్యనది తీర్థాలకు వెళ్ళిపోతున్నదట. ఇక పోతే ఇక్కడ చమదాకి ఎల్లమ్మ ప్రకారం జీవిస్తున్నారు రా తమ్ముడు. ఎలా జీవిస్తున్నారు తెలుసిన వాళ్ళకి రే